కుమ్మెర మల్లన్న ఇన్సిడెంట్ అందరినీ డిస్టర్బ్ చేసింది. ఒక మల్లిగాడే హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు అన్న మస్తు పొలిటికల్ డ్రామా చేసిండు. నిజమే, వాడు అసలు కుమ్మెరగ్ర అక్కడ వాళ్ళ పేరు వెనుక రెడ్డి పెట్టుకున్నారు, కానీ వాళ్ళంతా కాపోళ్ళు. తీన్మార్ మల్లన్న వాళ్ళంతా మీ కులపోళ్ళే. నేను మొదటి నుండి ఏం మొత్తుకున్నా, రెడ్డిలు కాపులు వేరు కాదు, కాపులే ముదిరి రెడ్డి లైన్లు, లేకపోతే ఇతర కులాలలో ఉన్న బలిష్ణోళ్ళంతా ముదిరి రెడ్డిలుగా మారిన్లు. రెడ్డి అనేది ఓ సపరేట్ కులం కాదు, దానికి కులవృత్తి లేదు. అసలు కులం అంటే ఏంటిదే? ఖచ్చితంగా ఒక కులానికి ఒక వృత్తి ఉంటుంది. వర్ణధర్మం ప్రకారం ఒక్కొక్క కులానికి ఒక వృత్తి ఉంటుంది. ఆ వృత్తి నిర్ణయించబడ్డోళ్ళే కులస్తులు. మరి రెడ్డి కులానికైతే ఏ వృత్తి లేదు. వ్యవసాయం వృత్తి ఎట్లయితే వ్యవసాయం ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి మల్లన్న కుమ్మర గ్రామంలో అరాచకం సృష్టించింది మీ పాలిభాగస్తులే, మీ రక్త సంబంధికులే. మళ్ళా నువ్వు పోయి బట్టలు చింపుకుంటా ఏం ఎచ్చులు పడతావు. అబ్బా ఏం యాక్టింగు. భాస్కర్ అవార్డు ఏమన్నా ఉంటే నీకే ఇవ్వాలి, చేతిలో పెట్టాలి. అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందానికి భాస్కర్ అవార్డు ఇచ్చినట్టు నీకు భాస్కర్ అవార్డు ఇవ్వాలి. ఇక మీరు నవ్వుకుంటారు, ఎవడన్నా బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్ అంటారు కదా. మనోళ్ళు ఏం నినాదాలు చెప్తానో జర చూడుర్రి. నవ్వుకుంటారు, పక్కన నవ్వుకుంటారు. వీడు ఏం నేర్పించింది అసలు అర్థం కాలేదు. వీని తెలివి కలతనం ఇది. అక్కడ చాకలి కులస్తుల మీద దాడి జరిగితే బీసీ కులాల వ్యతిరేకులారా ఖబర్దార్ అనవలసింది పోయి అగ్రకుల వ్యతిరేకులారా ఖబర్దార్ అంటే సంపినోనికి జేజేలు కొట్టుకుంటా బాధితులను ఖబర్దార్ అనుకుంటా ర్యాలీ తీస్తాండి దుర్మార్గుడు. మళ్ళన్న ఏం నేర్పినవురా మళ్ళన్న? నువ్వు నాకు అర్థమైతే లేదు. పోరగాళ్ళకి ఏం నేర్పినావు? ర్యాలీలో అగ్రకుల వ్యతిరేకులారా డౌన్ అగ్రకుల వ్యతిరేకులారా ఖబర్దార్, అగ్రకులాల జోలికి వస్తే ఖబర్దార్. ఏది నీ ర్యాలీలో? ఇంతకంటే సిగ్గుదక్కతనం అని ఉన్నా అదిరా తమ్మి. ఏం నేర్పుతానవరా నీ అడ్డమైన మొక్కలా? మళ్ళీ అన్న అంటే పొద్దున నోరు పాడి చేసుకోవడం తప్పి ఏం లేదు. పోరగాళ్ళకు నేర్పు. ఏమనాలో జర చెప్ప, ఏమనాలి, ఏ మీటింగ్లో ఏ స్లోగన్స్ ఇవ్వాలి. ఇక్కడ పక్కన మళ్ళీ జాజుల శ్రీనివాసు అన్న ఉన్నాడు. మరి జాజుల శ్రీనివాస్ అన్న అంటలేరు. అరే మనం తీసేది బీసీ ర్యాలీ రా తమ్మి, అగ్రకుల వ్యతిరేకులారా కాదు, బీసీ వ్యతిరేకులారా డౌన్ బీసీల జోలి కొత్త ఖబర్దార్ అనాలని ఆయన అన్న సరి ఎత్తలేడు. ఇక తీన్మార్ మల్లన్న అయితే లోపల మురిసిపోతాడు. నేను అగ్రకులమని కాబట్టి బీసీలతోటే నేను అగ్రకుల వ్యతిరేకులారా ఖబర్దార్ అనిపిస్తానా అని ఆయన ఎక్కలేని సంతోషం ఆయనకు వస్తుంది. సిగ్గుబాయ్ ఉకో గాడిది. నువ్వు మీటింగ్లోనే పోతున్నావు, మీటింగ్లో సిగ్గుదొక్క మీటింగ్ పెట్టి.